వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి డిపోలో డోర్ డెలివరీ మాసోత్సవాలు ప్రారంభించిన జిల్లా ప్రజా రవాణా అధికారి మురళీబాబు. ఏపీఎస్ ఆర్టీసీ అందిస్తున్న పార్సల్ కొరియర్ సరుకు రవాణా సేవల గురించి ఆర్టీసీ కార్మికులు విస్తృతంగా ప్రచారం చేయాలని నెల్లూరు జిల్లా ప్రజా రవాణా అధికారి డిపిటిఓ మురళీబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కావలి డిపోలో డోర్ డెలివరీ మాసోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా ఏపీఎస్ ఆర్టీసీ సరుకు రవాణా సేవలను ప్రారంభించిందని అన్నారు. ఈ స్ఫూర్తితో తెలంగాణ ఆర్టీసీతో సహా పలు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు కార్గో సేవలను ప్రారంభించాయని, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఏపీఎస్ ఆర్టీసీ అందిస్తున్న సేవలను అధ్యయనం చేయడానికి వస్తున్నారని పేర్కొన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలోని 80 పట్టణాలలో డోర్ డెలివరీ సేవలను ప్రారంభించిందని అన్నారు. 50 కేజీల వరకు డోర్ డెలివరీ చేస్తుందని, మన ఆర్టీసీ అందించినంత వేగంగా ఇతర ఏ ప్రైవేట్ రవాణా సంస్థలు సరుకు డెలివరీ చేయలేవని ఆయన పేర్కొన్నారు. డోర్ డెలివరీ మాసోత్సవాల సందర్భంగా ప్రతి కార్మికుడు కార్గో సేవల గురించి తమ తమ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. ఈ మాసోత్సవాలలో ప్రతి ఉద్యోగి కనీసం 4 నుండి డోర్ డెలివరీ పార్సల్ బుక్ చేయాలని, రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా తమ పరిధిలోని వారిచే గ్రీటింగ్స్, దుస్తులు, స్వీట్లు రవాణా చేయించి ఏపీఎస్ ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ కమర్షియల్ దివ్య కామాక్షి, కావలి డిపో అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ కల్పన, అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ కాజా మెహదుద్దీన్, కావలి బస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రమేష్ బాబు, రీజియన్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పెంచలయ్య, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇది ఎక్స్ట్రా అన్నమాట. ఎక్స్ట్రా చేయాలి మనం. ఈ కార్గో గురించి విలేజెస్లో అందరికీ చెప్పాలి, టౌన్స్లో చెప్పాలి, షాపుల్లో చెప్పాలి, క్యాన్వాసింగ్ చేయాలి. మనం కూడా కొన్ని బుక్ చేయాలి. మేము ఎందుకు బుక్ చేయాలి సార్ అంటే జీతం తీసుకుంటున్నాం, అన్నీ తీసుకుంటున్నాం, తప్పే ఉంది. మనం కూడా కొంచెం హెల్ప్ అనమాట ఏపీఎస్ ఆర్టీసీకి. ఎప్పుడు చేయాలి? ఈ రోజు నుండి 4 రోజుల లోపల 30 రోజుల్లో కనీసం ఒక 3 బుకింగ్స్ మన తరపున చేయాలి. మన ఫ్రెండ్స్ తరపున 3 చేయించాలి. ఇట్లా అందరికీ చెప్పి చేయించాలి. ఎప్పుడెప్పుడు చేయాలి? న్యూ ఇయర్ వస్తుంది, రేపు ఎల్లుండే క్రిస్మస్ వస్తుంది, ఇంకా 15 రోజుల్లో సంక్రాంతి వస్తుంది. మంచి అకేషన్ ఇది. ఎందుకంటే ఇప్పుడంతా మారిపోయింది. ఎవరు ఇంటికి వెళ్ళి పెళ్లి కార్డు ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు. మనకి అంతా ఏమైంది? పెళ్లి కార్డ్ త్రూ వాట్సాప్ అంతా మారిపోయింది. టెక్నాలజీ మారిపోయింది. సో ఇది కూడా దానిలో భాగంగా ఈ కార్గో సేవలు అనమాట. అంతే. తప్పనిసరిగా నేను ఎందుకు చెయ్యాలి, నేను చెయ్యాలి అని మనస్ఫూర్తిగా అనుకోని మీరు అనుకుంటే మేము వచ్చి మళ్ళీ మిమ్మల్ని ప్రతి వారం అడగనక్కర్లా. మీ బుకింగ్స్ ఎంతమంది ఉన్నారు? మీరు 300 400 మంది ఉంటారు. 1200 కావాలి నెలలో. ఇట్లా ఉంటుంది అనమాట. ఒక్కొక్కళ్ళు 3 లేదా 2 లేదా 4 చేస్తే 10, ఎన్నైనా ఒకళ్ళతో పోటీ అక్కర్లా మనకి. మన కార్పొరేషన్ మనకు అన్నం పెడుతుంది. ఇప్పుడు అడిగారు ఈ బుకింగ్స్ అన్నీ చేయమని, చేయించమని అడిగారు. తప్పనిసరిగా మనం చెయ్యాలి అనేది మన మైండ్లోకి రావాలి. అంతేగాని మేము వాంగల్ని ఆయన ఏదో చెప్పి వెళ్ళే మేము ఎందుకు చేయాలి అని అనుకుంటే నవ్వుతారు ప్రజలు మనం చూసి. మనం ప్రమోట్ చేయాలి స్కీమ్ని. అవునా కాదా? తప్పనిసరిగా మంచి మనసుతో మీరు చేస్తారని కోరుకుంటూ, ఎక్కువసేపు కూడా లేదు మీటింగు. జస్ట్ నేను గ్యారేజ్కి నేనే వద్దాం అనుకున్నా, ఈలోపు మీరే వచ్చారు. తప్పనిసరిగా చేస్తారని ఆశిస్తూ ఇంతసేపు నుంచొని విన్నారు. అర్థమైంది అనుకుంటా. నేను డోర్ డెలివరీ బుకింగ్ అనేది ప్రమోట్ చేసే స్కీమ్ చెప్పడానికి వచ్చాం అంతే. మనం ఒక 4 రోజులు ఉంటుంది. ఈ 4 రోజుల్లో మన కేఎంపీఎల్ లాగా, టైర్ లైఫ్ లాగా టార్గెట్ ఇచ్చారు. మేడం డిఎం అనమాట, ఆ కార్గో డిఎం ఆవిడ కూడా తీసుకొని వచ్చాను. మీరు కూడా చెప్తారు రండి అమ్మా. సో మీరు ఇదంతా విన్నారు, నేను అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇక్కడ ఎవరో కార్గో ఉంటారు, రవి ప్రకాష్ ఉంటాడు. రవి ప్రకాష్కి చెప్పండి ఏంటి అసలు ఆయన చెప్పింది మాకు అర్థం కాలేదు అంటే. అర్థమయ్యేది ఏమి లేదు. బుకింగ్స్ చేయించడం, ఒక బుకింగ్ 68 అంతే. ఎక్కడి నుంచి కొరియర్ అయితే 68 రూపాయలు. ఇక్కడ బ్యానర్ కూడా కట్టాం 50 కేజీల లోప, 50 కేజీస్ లోప. తెలుసుకోవాలి మనం కూడా ఏం జరుగుతుంది ఆర్టీసీలో. ఊరికే రోజు మార్నింగ్ వచ్చామా, షెడ్యూల్ 3 చేసామా, డ్యూటీ చేసామా, వెళ్ళిపోయామా కాదు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఏపీఎస్ ఆర్టీసీ? నాలెడ్జ్ కోసం ఉన్నాడు. మన పిల్లలు అడుగుతారు ఏంది ఏపీఎస్ ఆర్టీసీ గురించి చెప్పారంటే
ఏం చెప్పలేము మనం. కొంతమంది ఇలా ఇవన్నీ పెడతారు, ఆర్టీసీ ఇంతమందిని చేరవేస్తుంది, ఇంత ఆదాయం వస్తుంది, మా కార్గో సౌకర్యం ఉంది, మా బస్సు అంతా ట్రాకింగ్ మీరు చూసుకోవచ్చు, విమానాన్ని చూస్తున్నాం ఇంతకుముందు మనం, ఇప్పుడు మన బస్సును కూడా చూస్తున్నాం అన్నమాట, ఎక్కడుంది ఏంటి, ఇట్లా అన్నీ తెలుసుకోవాలి. మనం తెలుసుకొని మనం తప్పనిసరిగా ఆర్టీసీకి మన వంతు సహాయం చేయాలి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. నుంచొని విన్నందుకు థ్యాంక్ యూ. రావడానికి డోర్ డెలివరీ క్యాంపెయిన్ అంటే ఎవరైనా ఏదైనా వస్తువుని బుక్ చేస్తే దాన్ని ఇంటికి పంపించేది 24 గంటల్లో. మనం మన కార్గో సేవల ద్వారా 24 గంటల్లో పంపించాలి. అలా నమ్మకం ఏర్పడింది అనుకోండి, ఏమవుతుంది, చాలా బుకింగ్స్ మనకు వస్తాయి. తద్వారా ఏమొస్తుంది, ఆదాయం వస్తుంది. మనకి ప్రతి కిలోమీటర్కి 40 రూపాయల నుంచి 50 రూపాయలు ఖర్చు అవుతుంది, ఆదాయం ఏమో రావట్లా. అందుకని ఇది ఒక భాగం అన్నమాట. ఇట్లా మనం సంపాదించుకోవాలి. ఇంట్లో ఒకళ్ళు సంపాదించేదానికను నలుగురు సంపాదించేదానికి చాలా తేడా ఉంటుంది. నలుగురు సంపాదిస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుంది, కార్లు కొంటారు, మోటార్ సైకిల్ కొంటారు, అన్నీ కొంటారు. అట్లా ఉంది మన ఆర్టీసీ పరిస్థితి. సో ఈ కార్గో కూడా అందరం మేమెందుకు చేయాలి అంటే చేయొద్దు. మనం ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నాం, జీతం తీసుకుంటున్నాం, అందరం తప్పనిసరిగా మంచిగా ప్రమోట్ చేయాలి ఈ స్కీమ్ని. ఎల్ఐసి వాళ్ళు వస్తే ఎలా చెప్తారు, డబ్బులు కట్టండి అని పోరోళ్ళు ఇంట్లో నుంచి. ఇట్లా కాకపోయినా కూడా మాకు ఇట్లా డోర్ డెలివరీ సౌకర్యం ఉంది, కార్గో సౌకర్యం ఉంది, మా బస్సుల్లో వేగవంతంగా మేము చేరుస్తాము అనేది ప్రజల్లోకి ఇంకా వెళ్ళాల, 100% వెళ్ళాల. మీకు తెలిసి ఇప్పుడు మేము చెప్పాము, మీరు ఇంకొక ఇద్దరికి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం రోజు. దీని గురించి మనం చెప్పుకుంటే ఆదాయం ఎవరికి వస్తుంది, మనకే వస్తుంది. ఆర్టీసీలో వచ్చే ఆదాయాన్ని అంతా ఎవరికి ఖర్చు పెడుతున్నారు, మనకే ఖర్చు పెడుతున్నారు. దాదాపుగా మన పర్సనల్ కాస్ట్ మనం చూసాం 50 రూపాయలు ఉంది. అంటే 100 రూపాయలు వస్తే మనకి 50 రూపాయలు పర్సనల్ కాస్ట్ అనమాట. మన జీత బత్యాలకి, మన అలవెన్స్లు కానీ వాటికి ఇట్లనే వెళ్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇది ఎక్స్ట్రా అనమాట, ఎక్స్ట్రా చెయ్యాలి మనం. ఈ కార్గో గురించి విలేజెస్లో అందరికీ చెప్పాలి, టౌన్స్లో చెప్పాలి, షాపుల్లో చెప్పాలి, క్యాన్వాసింగ్ చేయాలి. మనం కూడా కొన్ని బుక్ చేయాలి. మేము ఎందుకు బుక్ చేయాలి సార్ అంటే, జీతం తీసుకుంటున్నాం, అన్నీ తీసుకుంటున్నాం, తప్పే ఉంది. మనం కూడా కొంచెం హెల్ప్ అనమాట ఏపీఎస్ఆర్టీసీకి. ఎప్పుడు చేయాలి, ఈ రోజు నుండి 4 రోజుల లోపల 30 రోజుల్లో కనీసం ఒక 3 బుకింగ్స్ మన తరపున చేయాలి, మన ఫ్రెండ్స్ తరపున 3 చేయించాలి. ఇట్లా అందరికీ చెప్పి చేయించాలి. ఎప్పుడెప్పుడు చేయాలి, న్యూ ఇయర్ వస్తుంది, రేపు ఎల్లుండే క్రిస్మస్ వస్తుంది, ఇంకా 15 రోజుల్లో సంక్రాంతి వస్తుంది. మంచి అకేషన్ ఇది. ఎందుకంటే ఇప్పుడంతా మారిపోయింది. ఎవరు ఇంటికి వెళ్ళి పెళ్లి కార్డు ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు. మనకి అంతా ఏమైంది, పెళ్లి కార్డ్ త్రూ వాట్సాప్, అంతా మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. సో ఇది కూడా దానిలో భాగంగా ఈ కార్గో సేవలు అనమాట. అంతే, తప్పనిసరిగా నేను ఎందుకు చెయ్యాలి, నేను చెయ్యాలి అని మనస్ఫూర్తిగా అనుకోని మీరు అనుకుంటే మేము వచ్చి మళ్ళీ మిమ్మల్ని ప్రతి వారం అడగనక్కర్లా. మీ బుకింగ్స్ ఎంతమంది ఉన్నారు, మీరు 300 400 మంది ఉంటారు, 1200 కావాలి నెలలో. ఇట్లా ఉంటుంది అనమాట. ఒక్కొక్కళ్ళు 3 లేదా 2 లేదా 4 చేస్తే 10, ఎన్నైనా ఒకళ్ళతో పోటీ అక్కర్లా మనకి. మన కార్పొరేషన్ మనకు అన్నం పెడుతుంది. ఇప్పుడు అడిగారు ఈ బుకింగ్స్ అన్నీ చేయమని, చేయించమని అడిగారు. తప్పనిసరిగా మనం చెయ్యాలి అనేది మన మైండ్లోకి రావాలి. అంతేగాని మేము వాంగల్ని ఆయన ఏదో చెప్పి వెళ్ళే మేము ఎందుకు చేయాలి అని అనుకుంటే నవ్వుతారు ప్రజలు మనం చూసి. మనం ప్రమోట్ చేయాలి స్కీమ్ని, అవునా కాదా? తప్పనిసరిగా మంచి మనసుతో మీరు చేస్తారని కోరుకుంటూ, ఎక్కువసేపు కూడా లేదు మీటింగు, జస్ట్ నేను గ్యారేజ్కి నేనే వద్దాం అనుకున్నా, ఈలోపు మీరే వచ్చారు. తప్పనిసరిగా చేస్తారని ఆశిస్తూ ఇంతసేపు నుంచొని విన్నారు. అర్థమైంది అనుకుంటా. నేను డోర్ డెలివరీ బుకింగ్ అనేది ప్రమోట్ చేసే స్కీమ్ చెప్పడానికి వచ్చాం అంతే. మనం ఒక 4 రోజులు ఉంటుంది. ఈ 4 రోజుల్లో మన కేఎంపీఎల్ లాగా, టైర్ లైఫ్ లాగా టార్గెట్ ఇచ్చారు. మేడం డిఎం అనమాట, ఆ కార్గో డిఎం ఆవిడ కూడా తీసుకొని వచ్చాను. మీరు కూడా చెప్తారు రండి అమ్మా. సో మీరు ఇదంతా విన్నారు, నేను అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇక్కడ ఎవరో కార్గో ఉంటారు, రవిప్రకాష్ ఉంటాడు, రవిప్రకాష్కి చెప్పండి ఏంటి అసలు ఆయన చెప్పింది మాకు అర్థం కాలేదు అంటే. అర్థమయ్యేది ఏమి లేదు. బుకింగ్స్ చేయించడం, ఒక బుకింగ్ 68 అంతే.
చెప్తాను ఎక్కడి నుంచి కొరియర్ అయితే 68 సార్. పెద్ద బాక్స్ కూడా పంపించచ్చు సార్. కొరియర్ అయితే 68 రూపాయలు. ఇక్కడ బ్యానర్ కూడా కట్టాం 50 కేజీల లోప, 50 కేజీస్ లోప. తెలుసుకోవాలి మనం కూడా ఏం జరుగుతుంది ఆర్టీసీలో. ఊరికే రోజు మార్నింగ్ వచ్చామా, షెడ్యూల్ 3 చేసామా, డ్యూటీ చేసామా, వెళ్ళిపోయామా కాదు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఏపీఎస్ఆర్టీసీ నాలెడ్జ్ కోసం ఉన్నాడు. మన పిల్లలు అడుగుతారు ఏంది మీ ఏపీఎస్ఆర్టీసీ గురించి చెప్పాలంటే ఏం చెప్పలేము మనం. కొంతమంది ఇలా ఇవన్నీ పెడతారు. ఆర్టీసీ ఇంతమందిని చేరవేస్తుంది, ఇంత ఆదాయం వస్తుంది, మా కార్గో సౌకర్యం ఉంది, మా బస్సు అంతా ట్రాకింగ్ మీరు చూసుకోవచ్చు. విమానాన్ని చూస్తున్నాం ఇంతకుముందు మనం, ఇప్పుడు మన బస్సును కూడా చూస్తున్నాం అన్నమాట. ఎక్కడుంది ఏంటి ఇట్లా అన్నీ తెలుసుకోవాలి. మనం తెలుసుకొని మనం తప్పనిసరిగా ఆర్టీసీకి మన వంతు సహాయం చేయాలి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. నుంచొని విన్నందుకు థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.